హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 2025లో ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ ట్రోఫీని మూడోసారి గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. 2025 కబడ్డీ ప్రపంచ కప్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లాండ్ను ఓడించి పురుషుల మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. కేరళను ఓడించి 2024-25 రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో జరిగిన తొలి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ చరిత్రలో 1000 4లు 6లు కొట్టిన తొలి ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 విజయ్ హజారే ట్రోఫీని రికార్డు స్థాయిలో 5వసారి గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. 2024 సంవత్సరానికి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, మను బాకర్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 అక్టోబర్ 31 నుండి నవంబర్ 27 వరకు జరగనున్న ఫైడ్ ప్రపంచ కప్ 2025 చెస్ టోర్నమెంటును ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఫైనల్లో కేరళను ఓడించి 2024-25 సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, భారత సైన్యం. ఆన్సర్ ఆప్షన్ బి, భారత సైన్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 మొదటి దశ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, లడఖ్. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 రెండవ దశ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, గుల్మార్గ్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 జనవరి 13 నుండి 19 వరకు మొదటి ఖోఖో ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ, భారతదేశం. 2025లో ఎంతమంది ఆటగాళ్లను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 4. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, మాడిసన్ కీస్. నెక్స్ట్ క్వశ్చన్.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి విక్టర్ ఆక్సిలేసన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆన్ సే యంగ్. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో తొలిసారిగా 38వ జాతీయ క్రీడలను నిర్వహించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. 38వ జాతీయ క్రీడల్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్. 2025 పారా ఆర్చరీ ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి బ్యాంకాక్, థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 పారా ఆర్చరీ ఆసియా కప్పులో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. 15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి హాకీ జార్ఖండ్. ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ క్వశ్చన్. నెదర్లాండ్స్లోని విజికి ఆన్ జీలో జరిగిన 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్ ప్రజ్ఞానంద. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ డి భూమి, దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఆసియా అథ్లెటిక్స్లో ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఏ స్థానాన్ని సంపాదించుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి రెండవది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఆసియా వింటర్ గేమ్స్లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి పతకాలు లేవు. 2025లో 9వ ఆసియా శీతాకాల క్రీడలను నిర్వహించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025 టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 మహిళల హాకీ ఇండియా లీగ్ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశా వారియర్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 పురుషుల హాకీ ఇండియా లీగ్ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది?
ఆన్సర్ ఆప్షన్ డి రార్క్ బెంగాల్ టైగర్స్. మే 2025లో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి గెగ్లూ బీచ్, డామన్ అండ్ డై. దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. 2025 ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి పంకజ్ అద్వానీ. ప్రపంచ ఫుట్బాల్ వారంలో తొలి ఫిఫా యూత్ సిరీస్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పరాగ్వే. 2025 బార్సిలోనా హాఫ్ మారథాన్లో పురుషుల ప్రపంచ హాఫ్ మారథాన్ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి జాకబ్ కిప్లిమో. 2027లో 39వ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024 గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి హర్షదీప్ సింగ్. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అని కూడా పిలువబడే ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి జస్ప్రీత్ బుమ్రా. రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అని కూడా పిలువబడే 2024 ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి మెలియా కేర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.